దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక ఫోరం సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బుధవారం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన గ్రీన్లాండ్, రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సహా పలు అంశాలను ప్రస్తావించారు. అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని మరోసారి పునరుద్ఘాటించిన ట్రంప్ గ్రీన్లాండ్ తమ భూభాగమని పునరుద్ఘాటించారు. ఆ దీవిని అమెరికా కోరుకుంటోందని, కానీ దానిని స్వాధీనం చేసుకోవడానికి బలప్రయోగం చేయదని ట్రంప్ తెలిపారు. అదే సమయంలో ఆయన పరోక్షంగా బెదిరింపులకు దిగారు. ప్రపంచ రక్షణ కోసం మాకు ఒక మంచుముక్క కావాలి, వారు ఇవ్వరు. మీరు అవునంటే మేము చాలా కృతజ్ఞతలమై ఉంటాము, లేదా మీరు కాదని చెప్పినా మేము గుర్తుంచుకుంటాము అని వారన్నారు. ట్రంప్ మాట్లాడుతూ, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత గ్రీన్లాండ్ను డెన్మార్క్కు అమెరికా తిరిగి ఇచ్చేసింది. అప్పుడు మేమెంత తెలివి తక్కువగా ప్రవర్తించాం, కానీ ఇప్పుడు వాళ్ళు ఎంత కృతజ్ఞతలు లేకుండా ఉన్నారు అని గుర్తు చేసుకున్నారు. గ్రీన్లాండ్ను దాదాపు పూర్తిగా జనావాసం లేని అభివృద్ధి చెందని ప్రాంతంగా అభివర్ణించారు. ఇది అమెరికా, రష్యా, చైనాల మధ్య కీలకమైన వ్యూహాత్మక స్థానంలో ఎవరూ రక్షించకుండా ఉందని ఆయన అన్నారు. ట్రంప్ తన 70 నిమిషాల ప్రసంగంలో చివరిగా బెదిరింపు ధోరణితో మాట్లాడారు.